ఏమండి, ఏంటండి ఈ పరిస్థితి? ఏదో చిన్న తప్పు జరిగిపోయింది. అల్లుడి గారి కాళ్ళు పట్టుకునైనా శరణ్యని కాపురానికి పంపించాలి అనుకున్నాం. కాని ఇక్కడ పడిన చిక్కుముడి సామాన్యమైంది కాదు కదండి. అమ్మా, ఈ అనన్య తలపెట్టిందేది సామాన్యంగా ఉండదు అనటానికి శరణ్య బతుకు చుట్టూ అల్లిన ఈ చిక్కుముడి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అంతే కదమ్మీ. మరి మనం దేన్నైనా గాని మంటతో మనసుకు తీసుకుంటే అది ఎవడి జీవితమైనా సరే మోడి మసవకపోతే ఎట్టా? ఈడ మన మనసులు కూడా అంతే. అమ్మ అక్కడికి వెళ్ళింది. ఖచ్చితంగా అమ్మ వెళ్ళిన ఎమోషన్ చూస్తే శరణ్య మనసు మార్చుకుని తిరిగొచ్చే అవకాశం లేకపోలేదు. అలా జరగకూడదు. శరణ్య చేసిన ఈ తొందరపాటు పనిని ఎలాగైనా సరిచేయాలి, లేకపోతే తన భవిష్యత్తు చీకటైపోతుంది. ఎంత ఆలోచించినా ఏంటి నాన్న ఉపయోగం? అదే నాన్న, దేనికైనా కాలమే కదా సమాధానం చెప్పాల్సింది. మరి మన ముందు ఎదురైన ప్రశ్న అలాంటిది. గీత, అల్లుడు గారు. మాట్లాడండి. ఏదో రకంగా బతిమాలో బామాలో అల్లుడు గారిని శాంతపరచండి. అలాగే. మనం చేసిన డ్యామేజ్కి మళ్ళీ దర్శన్ నుంచి ఫోన్ వచ్చే అవకాశం లేదే. ఎందుకు చేసుంటాడో? అల్లుడు గారు, ఒకసారి శరణ్యకి ఫోన్ ఇవ్వండి. తన ఫోన్ పనిచేయట్లేదు. ఇస్తాను. కానీ అల్లుడు గారు, ఒక్క మాట. మా అమ్మాయి ఏదో తెలియక చేసిన పొరపాటండి అది. దయచేసి పెద్ద మనసు చేసుకుని మన్నించండి అల్లుడు గారు.